క్రీస్తునందు ప్రియమైన కల్వరి టీవీ ప్రేక్షకులకు యేసుక్రీస్తు నామములో మీకు శుభాలు తెలియజేస్తున్నాను. ద క్రిస్టియన్ హోప్ మినిస్ట్రీస్ సమర్పించు అద్దరికి నడిపించుమా అనే మీ ఆధ్యాత్మిక కార్యక్రమానికి మిమ్మల్ని అందరినీ ప్రేమతో ఆహ్వానిస్తున్నాను. మీలో కొందరు మా కార్యక్రమానికి స్పందిస్తూ మరి సందేశాలు వాళ్ళు ఎంతో లాభపడుతున్నాం, బలపడుతున్నామని వారి యొక్క అభిప్రాయాలు తెలియజేస్తున్నారు. చాలా వందనాలు. కొందరైతే ప్రార్థన విన్నపాలు తెలియజేస్తున్నారు. ప్రార్థిస్తున్నాం. మీరు ప్రార్థించండి. విశ్వాస సహితమైన ప్రార్థన, దేవుని చిత్తానుసారమైన ప్రార్థనలు అంగీకరింపడితే జవాబులు మనం పొందగలం. ఈరోజు మన ధ్యానాంశం శిలువ ద్వారా స్వాతంత్ర్యము. శిలువ ద్వారా స్వాతంత్ర్యము. ఫ్రీడమ్ త్రూ ద క్రాస్. ఫ్రీడమ్ త్రూ ద క్రాస్. ప్రియమైన స్నేహితులారా, శిలువపై యేసు మరణం మనకు గొప్ప విజయం. ఎందుకంటే దేవుడు మన పాపాలని శిలువపై పరిహరించాడు. దేవుడు మన పాపాలను శిలువపై పరిహరించాడు. శిలువ మనకు గొప్ప స్వాతంత్ర్యాన్ని సముపార్జించింది. ఇది ఎంతో ప్రాముఖ్యమైన అంశం. ధ్యానం. కొన్ని సత్యాలు మనం ధ్యానించి మనము విశ్వాసంలో స్థిరపడతాం. మొదట స్వాతంత్ర్యం. సాతాను నుండి విడుదల. సాతాను నుండి విడుదల. కొలస్సీ 2:15 ఒక భావగర్భితమైన భావాన్ని, ఆలోచన మనం చూడగలం. ఆయన ప్రధానులను అధికారులను నిరాయుధులనుగా చేసి, ఆయన ప్రధానులను అధికారులను నిరాయుధులనుగా చేసి శిలువ చేత జయోత్సవముతో వారిని పట్టి తెచ్చి బాహాటముగా వేడుకకు కనుపరిచెను. వేడుకకు కనుపరిచెను. శిలువ చేత జయోత్సవముతో వారిని పట్టి తెచ్చి, ఎవరిని? ప్రధానులను అధికారులను. అంటే సాతాను యొక్క తరపున పనిచేస్తున్న అధికారులు. ప్రధానులను అధికారులను నిరాయుధులనుగా చేసి శిలువ చేత జయోత్సవముతో వారిని పట్టి తెచ్చి బాహాటముగా వేడుకకు కనుపరిచాను. అదేవిధంగా కొలస్సీ 1:13 కూడా మనం కొన్ని వాక్యాలు చదవాలి. ఆయన మనలను అంధకార సంబంధమైన అధికారములో నుండి విడుదల చేసి, అంధకార సంబంధమైన అధికారములో నుండి విడుదల చేసి తాను ప్రేమించిన తన కుమారుని యొక్క రాజ్యనివాసులుగా చేసెను. ఎంత చక్కని ఏర్పాటు ప్రియమైన స్నేహితులారా. యోహాను సువార్త 16:33 ప్రభు చెప్పిన మాటలు కూడా మనం జ్ఞాపం చేసుకుందాం. ఈ లోకంలో మీకు శ్రమ కలుగును, అయినను ధైర్యం తెచ్చుకొనిడి, నేను లోకమును జయించి ఉన్నాను అని ప్రకటించాడు ఆయన. ఆయన ఆ వాక్యంలో ముందు ఏం చెప్పాడు? నా మాటలను బట్టి మీకు సమాధానం కలుగునట్లు మీకు చెప్తున్నాను అన్నాడు. సమాధానం. అంతేకాకుండా లూకా 10:19 కూడా యేసుప్రభు వారు ఈ విధంగా తెలియజేస్తున్నారు. లూకా 10:19, ఇదిగో పాములను తేళ్లను త్రొక్కుటకు శత్రువు బలమంతటి మీదను మీకు అధికారం అనుగ్రహించి ఉన్నాను. పాములను తేళ్లను త్రొక్కుటకు శత్రువు బలమంతటి మీదను మీకు అధికారం అనుగ్రహించి ఉన్నాను. ఏదియూ మీకు ఎంత మాత్రమును హాని చేయదు. అంటే సాతాను అపవాది సంబంధమైన అన్ని శక్తుల మీద ఆయన జయించి ఉన్నాడు. ఆయన తన శిష్యులకు ఆ అధికారం కూడా ఇచ్చి ఉన్నాడు. అంచేత మొదటి స్వాతంత్ర్యం సాతాను నుండి విడుదల. సాతాను త్రొక్కబడ్డాడు. సాతాను ఓడింపబడ్డాడు. అది మొదటి స్వాతంత్ర్యం క్రీస్తు విశ్వాసులు పొంది ఉన్నారు. శిలువపై యేసు మరణం మనకు గొప్ప విజయం ప్రియమైన స్నేహితులారు.
దేవుడు మన పాపాలని శిలువపై పరిహరించాడు. శిలువ మనకు గొప్ప స్వాతంత్ర్యాన్ని సముపార్జించింది. రెండవ స్వాతంత్ర్యం గత పాపాల నుండి విడుదల. గత పాపాల నుండి విడుదల. కొలస్సీ 2వ అధ్యాయం 13, 14, 15 వచనాల్లో దేవుని మాటలు ఇలా ఉన్నాయి. మరియు అపరాధముల వలనను శరీరమందు సున్నతి పొందక ఉండుట వలనను మీరు మృతులై ఉండగా, మృతులై ఉన్నారు. వచ్చేతంటే అపరాధముల వలన శరీరమందు సున్నతి పొందక ఉండుట వలనను మీరు మృతులై ఉండగా, దేవుడు వ్రాతరూపకమైన ఆజ్ఞల వలన మన మీద రుణముగాను మనకు విరోధముగా నుండిన పత్రమును మేకులతో సిలువకు కొట్టి దాని మీద చేవ్రాతను తుడిచివేసి, ఎంత చక్కగా వర్ణిస్తున్నాడు చూడండి ప్రియమైన స్నేహితులారా. దాని మీది చేతివ్రాతను తుడిచివేసి మనకు అడ్డం లేకుండా దానిని ఎత్తివేసి మన అపరాధములన్నిటినీ క్షమించి ఆయనతో కూడా మిమ్మును జీవింపచేసెను. పాపం వలన వచ్చు జీతం మరణము అని మనం గ్రహించాం. రోమా 6:23. ఎప్పుడైతే పాపాలు క్షమించబడ్డాయో ఆయన మనలను జీవింపచేశాడు. 1 పేతురు 1:3 కూడా ఈ గొప్ప సత్యాన్ని మనం గ్రహించగలం. తన విశేష కనికరము చొప్పున మనలను మరలా జన్మింపచేసెను. ఆ విధంగా ప్రియమైన స్నేహితులారు, గత పాపాల నుండి కూడా విడుదల, స్వాతంత్ర్యం. గత పాపాల నుండి కూడా విడుదల, స్వాతంత్ర్యం మనం పొంది ఉన్నాం. మూడవది ప్రస్తుత పాపాల నుండి విడుదల, స్పిరిచువల్ లిబర్టీ, ఆధ్యాత్మిక స్వాతంత్ర్యం పొంది ఉన్నాం ఇప్పుడు మనం. రోమా 8:2లో పౌలు భక్తుడు ఒక గొప్ప సత్యాన్ని తెలియజేస్తున్నాడు. క్రీస్తు యేసునందు జీవమునిచ్చు ఆత్మ యొక్క నియమము, క్రీస్తు యేసునందు జీవమునిచ్చు ఆత్మ యొక్క నియమము పాప మరణముల నియమము నుండి నన్ను విడిపించెను. పాప మరణముల నియమము నుండి నన్ను విడిపించెను. ఎట్లనగా ధర్మశాస్త్రము దేనిని చేయజాలకపోయెను, దానిని దేవుడు చేసెను. ప్రియమైన స్నేహితులారా, ప్రస్తుత పాపాల నుండి విడుదల రోమా 6:14లో కూడా పౌలు భక్తులు తెలియజేస్తున్నాడు. మీరు కృపకే గాని ధర్మశాస్త్రమునకు లోనైన వారు కారు, కనుక పాపము మీ మీద ప్రభుత్వము చేయదు. మీరు కృపకే గాని ధర్మశాస్త్రమునకు లోనైన వారు కారు, కనుక పాపము మీ మీద ప్రభుత్వము చేయదు. అంటే ఒకరు ఉద్దేశపూర్వకంగా పాపం చేయొచ్చు, అది కాదు మనకు కావాల్సింది. మన పాపములు క్షమించబడి ఉన్నవి, మనల్ని క్రొత్తగా జన్మింపజేయబడ్డాం. అటువంటి సత్యాన్ని కలిగి నిశ్చయితతో మనం జీవించినట్లయితే ఏ పాపం కూడా మన మీద ప్రభుత్వం చేయదు. శోధనకి లొంగిపోవచ్చుము కానీ శోధనని ఎదిరించుటకు సిద్ధపడ్డవారు శోధనలు ఎదురుస్తూనే ఉంటారు. అలనాడు పోతిఫర్ ఇంట్లో యవనస్తుడైన యోసేపు ఆ గొప్ప శోధనను ఏ విధంగా అయితే ఎదిరించి పారిపోయాడు. అదే రీతిలో పాపపు శోధనలు కలిగినప్పుడు మనము వాటిని ఎదిరిస్తూ మనము క్రొత్తగా జన్మించిన వారము, పాపములు క్షమించబడిన వారము అని గ్రహించి నిశ్చయితతో మనము ఎదిరించినట్లయితే ప్రియమైన స్నేహితులారా, పాపము మన మీద ప్రభుత్వం చేయదు. పాపము మన మీద ప్రభుత్వం చేయకపోతే ఏ పాపము మనలను
ముట్టదు. సాతానుడు బయట నుండే మనం తొందర చేయొచ్చేమో కానీ వాడి లోపలికి ప్రవేశం లేదు. క్రీస్తు రక్తంలో కడగబడిన వారం కనుక, పాప క్షమాపణ పొందిన వారం కనుక, తిరిగి జన్మించిన వారం కనుక ఆ యొక్క సత్యాలు మనం దృఢంగా నమ్ముతూ విశ్వసిస్తూ ముందుకు సాగినట్లయితే మనము పాపాన్ని అధిగమించవచ్చు, ప్రతి శోధనను జయించవచ్చు. మీరు కృపకే కానీ ధర్మశాస్త్రములకు లోనైన వారు కారు కనుక పాపము మీ మీద ప్రభుత్వము చేయదు. 4వది, మొదటి స్వాతంత్ర్యము సాతాను నుండి విడుదల. 2వ స్వాతంత్ర్యము గత పాపాల నుండి విడుదల. 3వ స్వాతంత్ర్యము ప్రస్తుత పాపాల నుండి విడుదల. 4వ స్వాతంత్ర్యము వ్యాధి నుండి విముక్తి. వ్యాధి నుండి విముక్తి. యేసుప్రభు వారు తన యొక్క 3.5 సంవత్సరాల పరిచర్య కాలంలో ఆయన ఎంతమందిని స్వస్థపరిచారు. జీసస్ ఇన్ హిజ్ ఎర్త్లీ మినిస్ట్రీ ఆఫ్ 3.5 years he did many miracles, many healings, many cures. ఎంతోమందిని స్వస్థపరిచాడు ఆయన. ఒకరోజు ఆయన ఒక గ్రామంలో సంచరిస్తున్నప్పుడు 10 మంది కుష్ఠరోగులు ఎదురయ్యారు. 10 మంది కుష్ఠరోగులు. వారు ప్రభువుని చూచి, ప్రభువా మమ్మల్ని కరుణించమని అన్నప్పుడు ఆయన వెంటనే స్పందిస్తూ, యేసుప్రభు వారు మీరు వెళ్ళి యాజకునికి కనపరుచుకోమన్నాడు. అప్పటికి ఇంకా శుద్ధి కాలేదు వారు. ఇంకా యాజకుని కనపరుచుకోమన్నాడు. ఎంచేతంటే కుష్ఠరోగం నుంచి శుద్ధి పొందిన వారు యాజకుని దగ్గరికి వెళ్ళాల, ఆయన సర్టిఫై చేయాల మీరు శుద్ధి పొందారని. అప్పుడు వారు కానుక ఇవ్వాల. యేసుప్రభు వారు ఎప్పుడైతే అలా అభ్యర్థించారో, ప్రార్థించారో శుద్ధి చేయమని, కరుణించమని, మీరు యాజకుని కనపరుచుకోమన్నాడు ఆయన. ఎంత విశ్వాసంతో చెప్పిన మాట ఆయన. వ్యాధుల మీద అధికారం కలిగిన వాడు ఆయన, మరణం మీద అధికారం కలిగిన వాడు. వారు తిరిగి వెలుటకు సిద్ధపడుచుండగా తిరిగారు యాజకుని దగ్గరికి వెళ్ళడానికి. తిరిగిన వెంటనే వారు శుద్ధి పొందారు. ఆ 10 మందిలో వారు సంతోషంగా 9 ఇంక వెనక తిరగకుండా ప్రభువుని కలిసి కృతజ్ఞత చెప్పకుండా వారు వెళ్ళిపోయారు. అటు ఒక్కడో సమరయుడు మాత్రం తిరిగి సాష్టాంగపడి ఆయన కృతజ్ఞత స్తుతులు చెల్లించాడు. ఇటువంటి స్వస్థతలు ఎన్నో ఆయన చేశాడు. రక్తస్రావంతో బాధపడుతున్న ఒక స్త్రీ 12 సంవత్సరాల నుంచి బాధపడుతుంది. ఎంతో డబ్బు ఖర్చు చేసింది. ఆయన ఆమెను ముట్టలేదు. ఆమె విశ్వాసం ఎంత గొప్పదంటే, ప్రభువుని గురించి విన్నాను, ఆయన నా వ్యాధిని స్వస్థపరచగలడు. అయితే నా వ్యాధి ఎంత భయంకరం అంటే, నేను స్త్రీని కదా, అందరిలోకి రానాకి నాకు అనుమతి లేదు అనుకుని ఆమె కేవలం ఆయన వస్త్రపు చెంగుని ముట్టుకుంటే నేను స్వస్థత పొందుతానని విశ్వసించింది. ఎంత గొప్ప విశ్వాసం! అది గట్టి విశ్వాసం, గొప్ప విశ్వాసం. వస్త్రపు చెంగుని ముట్టుకుంటే స్వస్థత పొందుతానని ప్రభు వెనకాల గురించి వచ్చి ఆయన వస్త్రపు చెంగుని ముట్టుకుంది. ఆయన గుర్తించాడు ఆయనలో ప్రభావం వెళ్ళిందని. అప్పుడు ఆమె ఎవరు నా వస్త్రపు చెంగుని ముట్టుకున్నారు అని అంటే, అప్పుడు ఆమె ధైర్యంగా ముందుకు వచ్చి ఒప్పుకుంది, ప్రభువా నేనే ముట్టుకున్నానని. అప్పుడు ప్రభు అన్నారు, నీ యొక్క విశ్వాసం నిన్ను స్వస్థపరిచిందని. ఎంత గొప్ప విశ్వాసం! ఇటువంటివి ఎన్నో. వ్యాధి నుండి విముక్తి, వ్యాధి నుండి విముక్తి. ఇశ్రాయేలీయుల్లో వారు అరణ్యంలో ఎడారిలో ప్రయాణం చేస్తున్నారు. అందుకే నడకే లక్షల మంది వాగ్దాన దేశానికి ప్రయాణం అయ్యి వస్తున్నప్పుడు ఎందరో పాపం మరి కొందరు వ్యాధితో బాధపడ్డారు. అయితే వారికి ఆయన వాక్కును పంపించి బాగు చేశారట. కీర్తనలో 107:20 ఉంది.
ఆయన వాక్కును పంపించి స్వస్థపరిచాడు. ఆకాశం నుండి ఈ సెంట్ హిస్ వర్డ్ అండ్ మేడ్ దమ్ హోల్. అటువంటి స్వాతంత్ర్యాన్ని దేవుడు అనుగ్రహించాడు శిరో ద్వారా. వ్యాధి నుండి విముక్తి. ప్రియమైన స్నేహితులారా, దేవుని వాక్యం చెప్తుంది, ఆయనే మన బలహీనతలను వహించుకొని మన రోగములను భరించినని ప్రవక్త అయిన యెషయా ద్వారా చెప్పబడినది నెరవేరేను. యెషయా 53:4 ఉంది ఈ మాట. ఆయన స్వస్థపరుస్తాడని, వ్యాధి నుండి విముక్తిస్తాడని ఒక ప్రవచనం ఉంది. యెషయా 53:4 నిశ్చయముగా అతను మన రోగములను భరించెను, మన వ్యసనములను వహించెను, ఆయన పొందిన దెబ్బల చేత మనకు స్వస్థత కలుగుచున్నది. స్వస్థత కలుగుచున్నది. అంచేత ప్రియమైన స్నేహితులారా, 4వ స్వాతంత్ర్యం వ్యాధి నుండి విముక్తి. వ్యాధులే కాదు, చనిపోయిన వారిని కూడా బ్రతికించాడు ఆయన. లాజరు చనిపోయి సమాధి చేయబడ్డాడు. సమాధిలో 4 రోజులు ఉన్నాడు. అప్పుడప్పుడే చనిపోయిన వాడిని బ్రతికించడం కాదు, సమాధి చేయబడ్డాడు. 4 దినాలు సమాధిలో ఉన్నాడు. అతన్ని ఆ సమాధి దగ్గరికి వచ్చి యేసుప్రభు ఆ సమాధి ద్వారం తెరమన్నాడు. తెరిచారు. తెరిస్తే అప్పుడు లాజరు బయటికి రాన్నాడు. ఎంత శక్తివంతమైన మాటలు ఆయనకి. ఆ విధంగా ప్రియమైన స్నేహితులారా, మరణించిన వారిని కూడా ఆయన బ్రతికించాడు. విధవరాలి కుమారుని బ్రతికించాడు. ఒక అధికారి యొక్క కుమార్తెను బ్రతికించాడు. ఇటువంటివి అనేకమైన అద్భుతాలు, ఆశ్చర్యకార్యాలు చేసి, స్వస్థత కార్యాలు చేసి ఆయన ఎంతోమందికి విడుదల దయచేశాడు, స్వాతంత్రం అనుగ్రహించాడు. 5వది శాపము నుండి విడుదల. శాపము నుండి విడుదల. గలతీ 3:13-14 ఆత్మను గూర్చిన వాగ్దానము విశ్వాసం వలన మనకు లభించినట్లు అబ్రహాము పొందిన ఆశీర్వచనము క్రీస్తు మన కోసము శాపమై మనలను ధర్మశాస్త్రం యొక్క శాపము నుండి విమోచించెను. 5వ స్వాతంత్ర్యము శాపము నుండి విడుదల. క్రీస్తు మన కోసము శాపమై, హీ బికేమ్ అవర్ కర్స్. ధర్మశాస్త్రం యొక్క శాపము నుండి మనలను విమోచించెను. ఇందును గూర్చి మ్రాను మీద వేలాడిన వాడును శాపగ్రస్తుడని వ్రాయబడి ఉన్నది. ప్రియమైన స్నేహితులారా, యోహాను 1:29 ఏముంది? బాప్తిస్మిచ్చి యోహాను ప్రకటిస్తున్నాడు, ఇదిగో లోక పాపములను మోసుకొని పోవు దేవుని గొర్రెపిల్ల. లోక పాపములను, మానవాళి పక్షంగా పాపములన్నింటికి ప్రతి వాని పాపమును ఆయన క్షమించుటకు, తుడిచివేయుటకు, వారిని మళ్ళీ జన్మింపచేయుటకు లోక పాపములను మోసుకొని పోవు దేవుని గొర్రెపిల్ల. 1 యోహాను 2:2 ఏముంది? ఆయన సర్వలోకమునకు శాంతికరమై ఉన్నాడు. సర్వలోకమునకు శాంతికరమై ఉన్నాడు. ఆ విధంగా ప్రియమైన స్నేహితులారా, మొదటిది సాతాను నుండి విడుదల, 2వది గత పాపాల నుండి విడుదల, ప్రస్తుత పాపాల నుండి విడుదల, 4వది వ్యాధుల నుండి విడుదల, 5వది శాపము నుండి విడుదల, 6వది నిత్య మరణము నుండి విడుదల. నిత్య మరణము నుండి విడుదల. బైబిల్ గ్రంథం ప్రకారంగా రక్షింపబడిన వారు నిత్య మరణానికి గురవుతారు. రక్షింపబడిన వారు, క్రీస్తుని విశ్వసించిన వారు నిత్య జీవానికి కాదు, నిత్య మరణానికి గురవుతారు. అక్కడ అగ్ని ఆరదు, పురుగు చావదు.
భయంకరమైన మరణం అది, బాధ. అయితే క్రీస్తుని విశ్వసించిన వారు నిత్య మరణం నుండి విడుదల పొందుతారు. యోహాను 3:16లో మనకందరికి బాగా తెలిసిన వాక్యం. దేవుడు లోకమును ఎంతో ప్రేమించెను, దేవుడు లోకమును ఎంతో ప్రేమించెను కాగా ఆయన తన అద్వితీయ కుమారునిగా పుట్టిన వాని యందు విశ్వాసం ఉంచి ప్రతివాడును నశింపక నిత్య జీవమునొందినట్లు ఆయనను అనుగ్రహించెను. దేవుడు లోకమును ఎంతో ప్రేమించెను కాగా ఆయన తన అద్వితీయ కుమారునిగా పుట్టిన వాని యందు విశ్వాసం ఉంచు ప్రతివాడును నశింపక నిత్య జీవమునొందినట్లు ఆయనను అనుగ్రహించెను. అంచేత స్వాతంత్ర్యంలో మనము 6 స్వాతంత్ర్యాలు మనం గ్రహించాం, ధ్యానించాం. అంచేత ప్రియమైన స్నేహితులారా, మన యొక్క అనుదిన జీవితంలో, రక్షణ జీవితంలో ముందుకు సాగినట్లు ప్రతి దినము కూడా నిశ్చయతతో, విశ్వాసం కూర్చిన నిశ్చయతతో. అంచేతే 2 కొరింథీ 13:5లో ఒక మాట ఉంది, నీవు విశ్వాసము కలిగి ఉన్నావు లేదో నువ్వు పరీక్షించుకో. చెక్ యువర్ సెల్ఫ్ వెదర్ యు ఆర్ హ్యావింగ్ ఫెయిత్ ఇన్ జీసస్. అది నామకార్థమైన విశ్వాసమో లేకపోతే గొప్ప విశ్వాసము లేకపోతే అల్ప విశ్వాసము పరీక్షించుకో, పరిశీలించుకో అని అంటాడు. అంచేత ప్రతి దినము మనము చెక్ చేసుకోవాలి ప్రియమైన స్నేహితులారా. విశ్వాసం గురించి జాగ్రత్త పడాలి, బలపడాలా, స్థిరపడాలా. ఆ విధంగా మనం ముందుకు సాగుటకు దేవుడు మనకు సహాయం చేస్తాడు. ఇన్ని స్వాతంత్ర్యాలు పొందిన మనము దేవునికి నమ్మకంతో, విశ్వాసత కలిగి మనము ఆయన శిష్యుడిగా, ఆయన ప్రజలుగా జీవించడానికి మనం ప్రయాసపడదామని దేవుని యొక్క మాటలను బట్టి మీకు తెలియజేస్తున్నాను ప్రియమైన స్నేహితులారా. క్రీస్తు శిలువ ద్వారా ఈ స్వాతంత్ర్యాలు మనం పొందిన మనము ఈ స్వాతంత్ర్యాలు మనం కాపాడుకుంటూ, ఈ స్వాతంత్ర్యాలు మనం విడవకుండా, విసర్జించకుండా, మళ్ళీ బంధకాల్లోకి పోకుండా, బానిసత్వంలోకి పోకుండా, పాపమాని బానిసత్వంలోకి పోకుండా, పాపాన్ని ఎదిరిస్తూ, రక్తము కోరనంతగా ఎదిరిస్తూ మనము ముందుకు సాగాలని, అల్టిమేట్గా మన యొక్క లక్ష్యం ఏమిటంటే నిత్య జీవంలో ప్రవేశం పొందడం, నిత్య మరణాన్ని తప్పించుకోవడం, నిత్య జీవంలోకి మనం ప్రవేశించడం మన యొక్క లక్ష్యం కనుక ఆ లక్ష్యం వైపే మనం గురి యొద్దకు పరిగెత్తుతూ ముందుకు సాగాలని దేవుని యొక్క వాక్యాన్ని బట్టి నేను ఈ యొక్క సందేశాన్ని మీకు ఇస్తున్నాను. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. ప్రార్థించుకుందాం. పరలోకమందున్న మా తండ్రి, మీ కుమారుడైన యేసుక్రీస్తుని బట్టి మరొకసారి మీకు స్తుతులు, స్తోత్రములు. యేసే క్రీస్తు ఆ నామంతో మరే నామద రక్షణ లేదు. దేవునికి స్తోత్రములు. ఈరోజు తండ్రి టీవీ ప్రోగ్రాంలో తండ్రి శిలువ ద్వారా స్వాతంత్ర్యములు అనే అంశాన్ని మేము ధ్యానించి 6 స్వాతంత్ర్యాలు ధ్యానించాము. దేవా మీకు స్తోత్రములు. ఈ స్వాతంత్ర్యాలు మేము కాపాడుకుంటూ ప్రభా స్వాతంత్ర్యంలోకి మీ ముందు సాగుటకు మాకు సహాయం చేయండి. బానిసత్వంలోకి పోకుండా, ప్రాచీన స్వభావంలోకి పంపకుండా ప్రభా ఈ స్వాతంత్ర్యాలు అనుభవిస్తూ విశ్వాసాన్ని కాపాడుకుంటూ ముందుకు సాగినట్లు మాకు సహాయం చేయండి. విత్తబడిన వాక్యాన్ని దీవించండి, వింటున్న వారిని ఆశీర్వదించండి. కల్వరి టీవీ యాజమాన్యాన్ని, కల్వరి టీవీ సిబ్బందిని మీరు దీవించి ఆశీర్వదించండి. మీకు స్తోత్రం తండ్రి, స్తోత్రములు. ఈ ప్రార్థన మా రక్షకుడైన యేసు నామములో అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమెన్, ఆమెన్, ఆమెన్. అద్దరికి నడిపించుమా, అచ్చట మహిమలందించుమా. అద్దరికి నడిపించుమా, అచ్చట
మహిమలందించుమా. అలజడిలో నా నావా అలలచే అల్లాడగా, అలజడిలో నా నావా అలలచే అల్లాడగా, అలుము కొన్నలో కాశల్ అశాంతిని మిగల్చగా, దేవసూతా దీప్తిధారా, దేవసూతా దీప్తిధారా, దీవించి దాటించు దయకరా. అద్దరికి నడిపించుమా, అచ్చట మహిమలందించుమా. ధన్యుడనైతి క్రీస్తేసా, దీన వినతి వింటివి. ధన్యుడనైతి క్రీస్తేసా, దీన వినతి వింటివి. దారిలో నందృష్టించెన్ దయతో దర్శించెన్. సృష్టికర్త సంపూర్ణుడా, సృష్టికర్త సంపూర్ణుడా, సందేయము లేక సేవింతుం సదా. అద్దరికి నడిపించుమా, అచ్చట మహిమలందించుమా. అద్దరికి